ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశి వాళ్లకు మే 6 నుండి 9 వరకు ఉన్న ఈ 4 రోజులు ఒక కీలకమైన మలుపు తీసుకురాబోతున్న సమయం. గోచారం ఆధారంగా ప్రతిరోజు ఎలా ఉండబోతుందో, మీ జీవితంలోని ప్రతి అంశంపై ఎలా ప్రభావం చూపుతుందో మీరు వినబోతున్నారు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్యలోనే కాదు, చివర్లో కూడా చాలా కీలకమైన విషయాలున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న సమాధానాలు, మీకు రావాల్సిన క్లారిటీ ఈ వీడియోలోనే దొరుకుతుంది. ప్రతి ఒక్క పాయింట్ మీ జీవితానికి సంబంధించినదే అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు అందుకోవడానికి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది సాధారణ సమాచారం కాదు. ఇది 100% జ్యోతిష్య నిపుణుడు చేసిన ఖచ్చితమైన అంచనా. గ్రహాల గోచారం, నక్షత్రాల ప్రభావం ఆధారంగా చెప్పబడిన ఈ విషయాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి, మీ జీవితంలో అమలు చేయండి. సింహరాశి వాళ్ళ గురించి మాట్లాడితే ముందుగా ఒక విషయం మనం గమనించాలి. వీళ్ళల్లో ఉండే ధైర్యం, గర్వం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ సహజ సిద్ధంగా వస్తాయి. ఎవరో నేర్పినవి కావు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గకుండా నేను పడిపోతే మళ్ళీ లేస్తాను అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే స్వభావం వీళ్ళది. చాలాసార్లు పరిస్థితులు వీళ్ళను పరీక్షిస్తాయి. కానీ ప్రతి పరీక్షలోనూ కొత్తగా ఎదగడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే సింహరాశి వ్యక్తులు చాలా మంచివాళ్ళు. కానీ అదేదే మంచితనం వల్లనే చాలాసార్లు మోసపోతారు. ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే పూర్తి మనసుతో చేస్తారు. కానీ ఎదుటివాళ్ళు ఆ విలువను అర్థం చేసుకోకపోతే వీళ్ళు బాధపడతారు. అయినా కూడా మనసు మార్చుకోవాలి అనేది వీళ్ళకి రాదు. అదే నిజమైన గొప్పతనం. జీవితంలో ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడే శక్తి వీళ్ళల్లో ఉంది. ఇది ఒక వరం లాంటిది. కష్టాలు ఎంత పెద్దవైనా వీళ్ళలోని ఆత్మస్థైర్యం ఇంకా పెద్దది. అందుకే చాలామంది చివరికి సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఆగరు. మీరు కూడా ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు ఒక పాఠమే, ఓటమి కాదు. ఇప్పుడు గ్రహస్థితులు చూస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దశకి మీరు చేరుకున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు కనబడే సమయం వచ్చింది. మీ ఓపికకు, మీ సహనానికి, మీ కష్టానికి ఇప్పుడు నిజమైన ప్రతిఫలం దక్కబోతోంది. మీరనుకున్న దారిలో కాకపోయినా దేవుడు మీకు సరైన దారిని చూపించబోతున్నాడు. ఇప్పుడు శుక్రుడు కర్మస్థానంలో ఉండటం చాలా మంచి విషయం. ఇది మీ కెరియర్ విషయంలో ఒక పెద్ద బ్రేక్ ఇచ్చే సూచన. మీరు ఎంతకాలంగా కష్టపడుతున్నారో ఇప్పుడు ఆ కష్టం ఫలితంగా మీకు గుర్తింపు వస్తుంది. మీ టాలెంట్‌ని గుర్తించే వాళ్ళు మీ జీవితంలోకొస్తారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇది గోల్డెన్ టైమ్. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ మంచి రిటర్న్స్ ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం. కానీ ఒక చిన్న జాగ్రత్త. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. తొందరపడకండి. గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు లాభాలు పెరుగుతాయి. ఇది డబ్బు పరంగా, సంబంధాల పరంగా, గౌరవం పరంగా అన్ని విధాలా మీకు ప్లస్ అవుతుంది. మీరు ఎప్పటినుంచో కోరుకున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ సహాయం కూడా మీకు ఎక్కువగా లభిస్తుంది. మీరు ఒంటరిగా పోరాడిన రోజులు ఇప్పుడు తగ్గుతాయి. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీ జీవితంలోకొస్తారు. ఇది మీకు ఒక రిలీఫ్ లాంటిది. ఇంతకాలం మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. మీరు ఎదగడానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కేతువు జన్మస్థానంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి అనిపించొచ్చు. మీరేదో కోల్పోయిన భావనలో ఉండొచ్చు. కానీ నిజానికి అది కోల్పోవడం కాదు. అది ఒక మార్పు. మీలో ఒక కొత్త అవగాహన పెరుగుతుంది. మీరెవరో, మీ లక్ష్యమేంటో మీకు క్లారిటీ వస్తుంది. ఈ సమయంలో మీరు కొంచెం సైలెంట్‌గా ఉండాలని అనిపించొచ్చు. బయట ప్రపంచం కన్నా మీ లోపలే ఎక్కువగా ఆలోచనలు జరుగుతాయి. ఇది చెడు కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల. మీరు మీ నిజమైన శక్తిని గుర్తించే దశ ఇది. రాహువు కళత్ర స్థానంలో ఉండటం వల్ల సంబంధాల్లో కొంత గందరగోళం రావచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు. కానీ అవి పెద్ద సమస్యలు కావు. కేవలం అర్థం చేసుకునే లోపం మాత్రమే. మీరు కాస్త సహనం పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరు సరిగ్గా ఉన్నారు అన్నది కాదు. సంబంధం సరిగ్గా ఉండాలి అన్నది. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే
మీ సంబంధాలు మరింత బలంగా మారతాయి. కొత్తగా సంబంధాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకు కూడా ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శని మరియు కుజుడు ఆయుర్స్థానంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని లైట్‌గా తీసుకోకండి. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆహారం, నిద్ర, వ్యాయామం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇది ఒక పరీక్షల కాలం లాంటిది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ దశను సాఫీగా దాటవచ్చు. మీరు మీ శరీరాన్ని, మనసును బలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముందున్న మంచి కాలాన్ని ఆస్వాదించాలంటే ఇప్పుడు మీరు బలంగా ఉండాలి. సూర్యుడు మరియు బుధుడు భాగ్యస్థానంలో ఉండటం చాలా శుభసూచకం. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీరు చేసే పనుల్లో సక్సెస్ వచ్చే అవకాశాలెక్కువ. మీరెక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. బుధుడు అస్తంగతుడు కావటం వల్ల కొంత కమ్యూనికేషన్ లోపం ఉండొచ్చు. మీరు చెప్పింది ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్పష్టంగా చెప్పాలి. ఈ మొత్తం గ్రహస్థితిని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీరొక పెద్ద మార్పు దశలో ఉన్నారు. కష్టాల తర్వాత వచ్చే సుఖం లాంటిదిది. మీరిప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీకు బలమవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పడిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. ఇప్పుడు మీరు ఆ ఫలితాన్ని పొందబోతున్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఇది మీ టైం. మీరు మీ జీవితాన్ని మార్చుకునే సమయం ఇది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ మీద నమ్మకం ఉంచాలి. మీరు చేసే ప్రతి పనిలో మీ పూర్తి శక్తిని పెట్టాలి. ఇక ముందు మీ జీవితంలో మంచి మార్పులొస్తాయి. మీరనుకున్న దానికంటే ఎక్కువగా ఎదుగుతారు. మీరెప్పటినుంచో కలగన్న జీవితాన్ని ఇప్పుడు మీరు సృష్టించబోతున్నారు. కాబట్టి ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోకండి. మీరు ఒక విజేత. మీరు సాధించడానికి పుట్టారు. మీరు ముందుకు సాగండి. విజయమే మీ వెంట వస్తుంది. సింహరాశి వాళ్లకు మే 6 నుండి 9 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి ఒక మార్పు దశ. ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. మీరింతకాలం ఎదుర్కొన్న అనిశ్చితి, ఆందోళనల మధ్య ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది. చంద్రుడు పంచమం నుండి షష్టమంలోకి ప్రయాణం చేయడం అంటే ఆలోచనల నుండి చర్యల వైపు మార్పు. అంటే మీరు అనుకున్న దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. మే 6న చంద్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ ఆలోచనలు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. కుటుంబంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. పిల్లల విషయాల్లో కొంత టెన్షన్ ఉన్నా చివరికి అది మంచి ఫలితానికే దారితీస్తుంది. మీరు కాస్త ఓపికగా, ప్రేమగా వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే మే 6న మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడకుండా ఆలోచించి పెట్టండి. ఉదయం వరకు ఉన్న కేతు ప్రభావం వల్ల కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ తర్వాత శుక్ర ప్రభావం వల్ల క్లారిటీ వస్తుంది. మీకు మంచి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మీ మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాస్త రిలాక్స్ అవ్వండి. ధ్యానం చేయండి. మీరు మీ మనసును కూల్‌గా ఉంచితే శరీరం కూడా బావుంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త ఆలోచనలొస్తాయి. మీరు చేసే పనిలో క్రియేటివిటీ పెరుగుతుంది. మీ సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. కానీ ఒక చిన్న జాగ్రత్త. మీరు చేసే పని మీద ఫోకస్ తప్పకూడదు. చిన్న తప్పు కూడా పెద్ద ఇష్యూ అవ్వచ్చు. వ్యాపారస్తులకు మే 6 మంచి ఐడియాల రోజు. మీరు కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేయవచ్చు. మార్కెటింగ్, బ్రాండింగ్ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్‌లో మంచి ఫలితాలిస్తాయి. కానీ వెంటనే లాభం ఆశించకండి. ఇది ఒక ప్రారంభ దశ మాత్రమే. రాజకీయ నాయకులకు ఈరోజు ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీ ఆలోచనలు ప్రజల మీద ప్రభావం చూపుతాయి. మీరు సింపుల్‌గా, నిజాయితీగా మాట్లాడితే మీకు మంచి పేరు వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు కొత్త డీల్స్ గురించి ఆలోచనలొస్తాయి. వెంటనే డీల్ క్లోజ్ కాకపోయినా ఇది ఫ్యూచర్‌లో పెద్ద అవకాశం అవుతుంది. మీరు పేషెన్స్‌తో ముందుకు వెళ్ళాలి. కార్మికులకు, చేతి వృత్తులు చేసేవారికి ఈరోజు పని కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ మీరు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈరోజు కస్టమర్ రెస్పాన్స్ బావుంటుంది. మీరు కొత్తగా ఏదైనా ట్రై చేస్తే మంచి ఫలితం వస్తుంది. మీపై నమ్మకం ఉంచండి. సినీ కళాకారులకు ఈరోజు క్రియేటివిటీ పీక్‌లో ఉంటుంది. మీరు చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీరు మీ టాలెంట్‌ని చూపించడానికి ఇది మంచి రోజు. రైతులకు ఈరోజు ప్లానింగ్ చేయడానికి అనుకూలం. భూమి, పంటల గురించి మీరు తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్‌లో మంచి ఫలితాలిస్తాయి. కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. వివాహాహితులకు ఈరోజు మంచి పరిచయాలు వస్తాయి. మీరొక కొత్త వ్యక్తిని కలవచ్చు.
కానీ వెంటనే నిర్ణయం తీసుకోకండి. కొంత సమయం తీసుకోండి. విద్యార్థులకు ఈరోజు చదువులో ఫోకస్ పెరుగుతుంది. మీరు చదివినది బాగా గుర్తుంటుంది. పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇది మంచి సమయం. ప్రేమికులకు ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఫీలింగ్స్‌ని వ్యక్తం చేయడానికి ఇది మంచి సమయం. కానీ ఓవర్‌గా రియాక్ట్ అవ్వకండి. మే 7న రోజు 2 ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ఇది మీ జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఉదయం వరకు మీరు కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. కానీ సాయంత్రం తర్వాత మీరు ఒక కొత్త దిశలో అడుగు వేస్తారు. కుటుంబంలో ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన బాధ్యత తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయం కుటుంబానికి మంచిని చేస్తుంది. మీ మీద అందరి నమ్మకం పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు మీరు ఒక మంచి అవకాశం పొందుతారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు ఎనర్జీగా ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు సీనియర్స్ నుండి ప్రశంసలు వస్తాయి. మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది. ఇది మీ కెరీర్‌కు ఒక మంచి స్టెప్. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త కస్టమర్‌లొస్తారు. మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈరోజు ఒక మంచి అవకాశంగా మారుతుంది. మీరు ప్రజల మధ్య మీ ప్రభావాన్ని పెంచుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు ఒక మంచి డీల్ వచ్చే అవకాశం ఉంది. మీరు కాస్త అలర్ట్‌గా ఉంటే ఈ అవకాశాన్ని మిస్ అవ్వరు. కార్మికులకు ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. ఇక చిన్న వ్యాపారస్తులకు ఈరోజు సేల్స్ పెరుగుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. సినీ కళాకారులకు ఈరోజు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ టాలెంట్‌ను ప్రూవ్ చేయగలుగుతారు. రైతులకు ఈరోజు పంటల విషయంలో మంచి వార్తలు వస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. వివాహితులకు ఈరోజు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. మీరు సీరియస్‌గా ఆలోచించాలి. విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి ఫలితాలొస్తాయి. మీరు కష్టపడిన దానికి ఫలితం కనిపిస్తుంది. ప్రేమికులకు ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మే 8న రోజు అత్యంత శుభకరమైన రోజు. ఇది మీకు విజయాన్నిచ్చే రోజు. మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. ఈరోజు కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరందరితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక మంచి వార్త కూడా వినొచ్చు. ఆర్థికంగా ఈరోజు మీరు లాభం పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా బావుంటారు. మీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్తగా ఎదుగుతారు. రాజకీయ నాయకులకు ఈరోజు ఒక గొప్ప రోజు. మీరు ప్రజల మద్దతు పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు పెద్ద డీల్ క్లోజ్ అవుతుంది. మీరు సక్సెస్ అవుతారు. కార్మికులకు ఈరోజు పెద్ద డీల్ కసికత కష్టానికి తగిన ఫలితం వస్తుంది. మీరు సంతృప్తిగా ఉంటారు. చిన్న వ్యాపారస్తులకు రోజు సేల్స్ పీక్‌లో ఉంటాయి. మీరు ఆనందంగా ఉంటారు. సినీ కళాకారులకు ఈరోజు పేరు ప్రఖ్యాతి వస్తుంది. మీరు వెలుగులోకి వస్తారు. రైతులకు ఈరోజు పంటల విషయంలో లాభం ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. వివాహితులకు ఈరోజు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళవచ్చు. విద్యార్థులకు ఈరోజు టాప్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు గర్వపడతారు. ప్రేమికులకు ఈరోజు మీ బంధం కొత్త స్థాయికి చేరుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. మే 9న రోజు మీరు మీ శక్తిని చూపించే రోజు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో ఈరోజు మీరు ఒక సమస్యను పరిష్కరిస్తారు. మీరు హీరోలా కనిపిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరు మీ ఖర్చులను కంట్రోల్ చేస్తారు. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. మీరు మీ శరీరాన్ని కేర్ తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈరోజు పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు గెలుస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు కాస్త కష్టంగా అనిపించినా చివరికి లాభం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈరోజు మీరు మీ స్ట్రెంగ్త్‌ను చూపించాలి. మీరు గెలుస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది. కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారు. కార్మికులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫలితం కూడా వస్తుంది. చిన్న వ్యాపారస్తులకు ఈరోజు స్లోగా అనిపించినా నష్టమేమీ ఉండదు. సినీ కళాకారులకు ఈరోజు కాస్త టెన్షన్ ఉన్నా చివరికి మంచి ఫలితం వస్తుంది. రైతులకు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలి. వివాహితులకు ఈరోజు మీరు ఓపికగా ఉండాలి. సరైన టైం కోసం వేచి ఉండాలి. విద్యార్థులకు ఈరోజు కాస్త కష్టం అనిపించినా మీరు దాటేస్తారు. ప్రేమికులకు ఈరోజు చిన్న గొడవలు రావచ్చు. కానీ మీరు అర్థం చేసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది. మొత్తం మీద ఈ 4 రోజులు మీకు ఒక కొత్త దారిని చూపిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. విజయమే మీది. ఈ 4 రోజులు మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న గ్రహ ప్రభావాలను బ్యాలెన్స్ చేయటానికి మీరు కొన్ని సులభమైన పరిహారాలు చేస్తే ఫలితం ఇంకా బలంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు పంచమం నుంచి షష్టమంలోకి వెళ్తున్నప్పుడు
మన మనసు, శరీరం, శక్తి అన్నీ బ్యాలెన్స్‌లో ఉండాలి. అందుకే ఈ పరిహారాలు మీకు చాలా ఉపయోగపడతాయి. మే 6న మీరు ఉదయం లేవగానే విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచిది. కేతు ప్రభావం ఉన్నందున మీరు గణపతి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా మానసిక అశాంతి తగ్గుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు దానం చేయటం కూడా శుభ ఫలితాలిస్తుంది. పిల్లల ఆరోగ్యం కోసం కొంచెం శ్రద్ధ పెట్టండి. మే 7న సాయంత్రం తర్వాత సూర్యుడి ప్రభావం బలపడుతుంది కాబట్టి మీరు ఉదయం లేదా సాయంత్రం సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. గురువారం కాబట్టి బృహస్పతి దేవుడికి పసుపు పువ్వులు అర్పించడం, విష్ణు దేవాలయానికి వెళ్ళడం శుభం. మే 8న రోజు అత్యంత శుభమైన రోజు కాబట్టి ఈ రోజు మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ఫలదాయకం. శుక్రవారం కావడంతో తెల్లటి పువ్వులు లేదా కుంకుమతో లక్ష్మీ పూజ చేయండి. రాత్రి సమయంలో దీపం వెలిగించి మీ ఇంట్లో శాంతి, సంపద కోసం ప్రార్థించండి. ఈరోజు మీరు చేసిన పూజలు మీకు దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయి. మే 9న శనివారం కావడంతో హనుమాన్ స్వామి ఆరాధన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా సింధూరం సమర్పించండి. శని ప్రభావం ఉన్నందున మీరు పేదవారికి అన్నదానం చేయటం లేదా నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ఇది మీకు ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఇప్పుడు చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కానీ మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు ఎంత బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్తే అంత పెద్ద విజయాలు మీవే అవుతాయి. ఈ 4 రోజులు మీకొక అవకాశం, ఒక కొత్త ప్రారంభం. మీరు ఇప్పటివరకు పడిన ప్రతి కష్టం వృధా కాలేదు. అది మిమ్మల్ని బలంగా చేసింది. ఇప్పుడు మీరు గెలిచే టైం వచ్చింది. మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరు చేయగలరు అని విశ్వసించండి. ఏ పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకండి. జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ, ఒక్క రోజు తీసుకున్న సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రోజు ఈ రోజే కావచ్చు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ లక్ష్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని పని చేయండి. దేవుడు మీతో ఉన్నాడు. అదృష్టం మీ వైపు ఉంది. మీరు గెలవటానికి పుట్టారు. గెలవటమే మీ విధి. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.